ఒకటి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గెలుస్తామని స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అంతే. దాన్ని సమీక్షించుకోవడం కానీ ఇది చేయలేదు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి మొన్న రివ్యూ చేసుకోవడం, తను లండన్ వెళ్లే ముందు మనం గెలుస్తున్నామని చెప్పడం, ఐపాక్ వెళ్ళి రావటం, ఇదంతా కూడా సంచలనం అయిపోయింది. దాంతో అతని సంబంధించి గెలుస్తున్నాం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, ముహూర్తాలు కూడా పెట్టేసి అనౌన్స్మెంట్ చేయడం, జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో అన్నటువంటి కాన్సెప్ట్ కూడా ప్రకటించేసరికి ఇప్పుడు అది కాస్త పెద్ద ఎత్తున జోష్ అయిపోతుంది వాళ్ళ సోషల్ మీడియా. అయితే బేసిక్గా ఓ డైలాగ్ ఉంటుంది, 4 దాకా ఆగు చూద్దాం అని. ఎవరికి వాళ్ళు అందరూ అదే అనుకుంటున్నారు. సేమ్ టైం ఎవరికి వాళ్ళకి బూస్ట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం నడుస్తుంది, జోష్ నింపేటటువంటి కార్యక్రమం నడుస్తుంది. జగన్ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి రాడు, ఇక అతని కెరీరే అయిపోయిందని కూటమి సంబంధించిన కార్యకర్తలు భావిస్తున్నారు. అదే సందర్భంలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, కూటమికి 0 అన్నటువంటిది ఇటు వీళ్ళు భావిస్తున్నారు. ఎవరి లెక్కలు వాళ్ళయే.